హాయ్ అండి. నేను మీ జ్యోత్స్న హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్‌తో ఎప్పుడు కూడా పరిచయం అండి. మా జ్యోత్స్న హ్యాండ్లూమ్స్. అండ్ ఈ రోజు అయితే ప్రెజెంట్ వీడియో చేసేదంతా శారీస్ కోసం అయితే కాదండి. టుమారో మార్నింగ్ అయితే ఆఫర్ కలెక్షన్ పెట్టడం జరుగుతుందండి. ప్రెజెంట్ చెప్పేదైతే నా షాప్‌కి డైరెక్ట్‌గా వచ్చి డిసప్పాయింట్ అయినోళ్ళు కొంతమంది ఉంటారండి. అంతేకాకుండా మెసేజ్‌కి రెస్పాండ్ అన్నవాళ్ళు కొంతమంది ఉన్నారండి. కాల్స్ అటెండ్ చేస్తా లేదన్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి. అడ్రస్ చెప్పడం లేదన్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి. వీళ్ళందరికీ సమాధానంగా వీడియో అయితే చేస్తున్నానండి. ప్రతి ప్రాబ్లమ్ ని క్లియర్ గా చెప్తానండి. అది పూర్తిగా అర్థం చేసుకొని మీరు నాకు నచ్చిన శారీ ఆర్డర్ అయితే చేయండి. మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి కస్టమర్స్ ఫస్ట్ ప్రాబ్లం షాప్ కు వద్దాం అనుకుంటున్నామండి, అడ్రస్ చెప్పండి అంటున్నారండి. అడ్రస్ ప్రతిసారి కూడా వీడియోలో డిస్క్రిప్షన్ లో ఉంటదండి అడ్రస్ అయితే గనక. అంతేకాకుండా నేను పెట్టి ప్రతి వీడియోలోని కూడా కంప్లీట్ గా మా షాప్ అడ్రస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ప్రతిసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఉంటదండి, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. కంప్లీట్ గా 2 ఫోన్ నెంబర్స్ ఉంటాయండి అండ్ అడ్రస్ కంప్లీట్ గా మా షాప్ అడ్రస్ ఉంటదండి. అదొకటి గమనించి మీరు కాల్స్ అయితే చేయొద్దండి. ఆఫర్ శారీస్ పెట్టిన రోజు మాత్రం నెక్స్ట్ డే కాల్ చేస్తే ఖచ్చితంగా అటెండ్ చేస్తానండి. మన రెండో ప్రాబ్లం చూసుకుంటే శారీస్ హోల్డ్ చేయండి, పక్కన పెట్టండి అని చాలా మంది అంటున్నారండి. పక్కన పెట్టడానికి అయితే ఉండదండి. ఆఫర్ శారీస్ మట్టుకు మీరు ఆర్డర్ చేసిన రోజు ఆర్డర్ చేసిన నెక్స్ట్ మినిటే మీకు కన్ఫర్మ్ అయిపోయి పేమెంట్ చేయాల్సి ఉంటదండి. పేమెంట్ చేసిన వెంటనే అంటే సేమ్ డే మీకు డిస్పాచ్ చేస్తామండి. విలేజ్ అయితే టైం పడుతుందండి, సిటీ అయితే కొద్దిగా డిలే అవుతుందండి రావడానికి. ఇది ఒక రెండో ప్రాబ్లం అండి. హోల్డ్ చేసి పెట్టడం అయితే ఉండదండి. మీకు మిస్టేక్ శారీస్ ఏమొచ్చినా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆర్డర్ చేస్తామండి, మీకు డిస్పాచ్ చేస్తామండి. దానికి గాను ఏ శారీస్ హోల్డ్ చేసి పెట్టడం అయితే ఉండదండి. ఇది రెండో ప్రాబ్లం అండి. ఇది మన మూడో ప్రాబ్లం చూసుకుంటే ఆఫర్ శారీస్ లో మీకు రెస్పాండ్ అవుతా లేదు అంటున్నారండి. 2 ఫోన్ నెంబర్స్ ఇచ్చారండి. 2 ఫోన్ నెంబర్స్ లో ఒకటి నాదండి, ఒకటి మా షాప్ లో మా వాళ్ళదండి. ఈ 2 ఫోన్ నెంబర్స్ కూడా వెంటనే రెస్పాండ్ అవుతామండి. కాకపోతే ఆఫర్ శారీస్ పెట్టినప్పుడు మాత్రం ఫాస్ట్ గా రెస్పాండ్ అవడానికి అయితే ఉండదండి. మీరు మళ్ళీ చిన్న మిస్డ్ కాల్ ఇచ్చిన వాట్సాప్ లో మీ వాట్సాప్ నెంబర్ పైకి వస్తుంది కాబట్టి టక్మని చూడడానికి ఉంటదండి. ప్రతి మెసేజ్ చూడడానికంటే మీరు ఆఫర్ శారీస్ ఫాస్ట్ గా బుక్ చేసుకుంటారండి. వాళ్ళకి సమాధానంగా అమౌంట్ పెట్టాలండి, వాళ్ళకి ఫోన్ నెంబర్ పెట్టాలండి, పేమెంట్ తీసుకోవాలా, ఈ రోజు కొరియర్ చేస్తామని చెప్పాలండి. ఇటువంటి అన్ని కూడా ఒక కస్టమర్ కి మెసేజ్ చేసి లోపు ఒక 100 మెసేజ్లు వస్తే అవి అర్థం చేసుకోండి కొద్దిగా. మీరు ఆ రోజు ఏ టయానికైనా వీడియో పెట్టిన రోజు ఏ టయానికైనా మీకు క్లియర్ మెసేజ్ అయితే ఇస్తానండి. ఒకవేళ మీకు రిప్లై రాలేదు అనుకుంటే కనుక మళ్ళీ మీరు చిన్న మిస్డ్ కాల్ అయితే ఇవ్వండి. కాల్ చేయొద్దండి. ఆ రోజు చిన్న మిస్డ్ కాల్ ఇవ్వండి, ఖచ్చితంగా మీ మెసేజ్ పైకి వస్తుందండి. ఫాస్ట్ గా చూడడం అయితే జరుగుతుందండి. అర్థం చేసుకోండి. మన ఫోర్త్ ప్రాబ్లం చూసుకుంటే వేవర్స్ మిస్టేక్ శారీస్. నా దగ్గర ఉన్న చీరలు ఎటువంటి చీరలు కాదండి. వేవర్స్ మిస్టేక్ చేసే ప్రాబ్లం లో ఉన్న శారీస్ అంటే ఒక 50 మొగ్గాలు ఒక వేవర్ రన్ చేస్తాడండి. ఆ రన్ చేసిన మొగ్గాల్లో ఒక 100 చీరలు తయారవుతే ఒక 1% ఒక శారీ మిస్టేక్ రావచ్చండి. ఆ చీర షాప్ లో ఎవరు తీసుకోరండి. మా ఉప్పాడ శారీస్ లో ఉప్పాడ షాప్ లో ఎవరు తీసుకోరండి. ఆ శారీని పక్కన పెట్టేస్తారండి. అలాగా ఇక్కడ వేవర్స్ దాదాపు చూసుకుంటే ఒక మాస్టర్ వేవర్స్ అంటే చిన్న చిన్న మొగ్గాలుగా ఒక 100 మొగ్గాలు నేయించుకుని వేవర్స్ ప్రత్యేకంగా ఒక 40 మంది ఉంటారండి. ప్రతి వేవర్ దగ్గర నేను ఆ పక్కన పెట్టేసిన చీరలో చిన్న ప్రాబ్లం ఉన్న చీరలు తీసుకొని నేను మీకు వాళ్ళ దగ్గర ఆఫ్ రేట్ కి తీసుకొని ఆఫ్ రేట్ మీద నేను ఒక 100 రూపీస్ వేసుకొని మీకు బిజినెస్ చేస్తున్నానండి. నేను నా దగ్గర ఉన్న చీరలు ఎటువంటి చీరలు కాదండి. నేను పెట్టి రేట్ని కంపేర్ చేసుకొని ఆ చీరలు ఒక 30 చీరలు తెచ్చానా, అందులో ఒక చీర మీకు నా దగ్గర ఏమన్నా చిన్న మిస్టేక్ ఉంటే ఆ చీర కూడా ఆ చీరలో యాడ్ చేసి మీకు చీర వీడియో పెట్టడం అయితే జరుగుతుందండి. సపోజ్ 30 శారీస్ పక్క నుంచి తెచ్చానో చూడండి ఒక వేవర్ దగ్గర నుంచి. అందులో ఒకవేళ ఇన్ కేస్ నా శారీ ప్రాబ్లం ఉన్నది అయ్యి ఉంటే కనుక డస్ట్ మిస్టేక్ కానీ లేదా సంథింగ్ జెరీ మాడడం కానీ ఇటువంటి మిస్టేక్ ఉన్న చీర నా దగ్గర ఉన్న కలెక్షన్ లో ఏమన్నా ఉంటే తీసి అందులో పెట్టేస్తానండి. నాకు ఒక 1500 పోయినా పర్లేదండి. కాకపోతే నా షాప్ లో మిస్టేక్ శారీస్ అయితే ఉంచుకోనండి. ఇలాగ క్లియర్ చేస్తుంటానండి. అంతేకాకుండా వేవర్స్ కే చాలా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు అని చెప్పేసి చాలా మంది అన్నారండి. అంటే మాస్టర్ వేవర్స్ సపోజ్ మీరు తీసుకునే చీరలు అన్ని కూడా సపోజ్ ఒక 100 చీరలు తీసుకున్నానంటే వాళ్ళకి దాదాపు చాలా అమౌంట్ అవుతుందండి. పక్కన పెట్టిన చీరలని నేను క్లియర్ చేస్తున్నానండి. మాస్టర్ వేవర్స్ నేను ఎంతగా సపోర్ట్ చేస్తున్నా అంతకంటే ఎక్కువ నా దగ్గర నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారండి. మీకు ఆఫ్ రేట్ కి వస్తుందని చాలా ఆనందంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. రాలేదని డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ చీర రావచ్చండి. అది కొద్దిగా గమనించండి. మీకు ఏ శారీస్ అన్నా నేను బుక్ చేస్తే మాత్రం బుక్ చేసిన రోజే డిస్పాచ్ చేస్తానండి.
ఇది వేవర్స్ మిస్టేక్ శారీస్ నేను తెచ్చి మీకు వీడియో చేయడమే జరుగుతుంది తప్పితే నా దగ్గర పెట్టుకున్న ఎటువంటి శారీస్ కాదండి. మన నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే అడ్రస్ చెప్పండి డైరెక్ట్ గా షాప్ కి వస్తాము అంటున్నారండి చాలా మంది. రండి, నా అడ్రస్ కంప్లీట్ గా మళ్ళీ మీకు చెప్తున్నానండి. తాడిపర్తి విలేజ్ అండి, గొల్లప్రోలు మండలం, డిస్టిక్ వచ్చేసి కాకినాడ అండి. నియర్ చూసుకుంటే పిఠాపురం అండి మా దగ్గరలో సిటీ. ఇదండి మా కంప్లీట్ అడ్రస్. మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ పక్కనే మా షాప్ అండి. మీరు డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు, కానీ ఆఫర్ శారీస్ కోసమే విజిట్ చేస్తానంటే గనక నాకు ఫస్ట్ మెసేజ్ చేసి నేను పలానా రోజు వస్తున్నాను, ఈ చీరలు మీ దగ్గర ఉన్నాయా అని అడగండి. నేను చేసిన వీడియోలో ఏ చీర అయినా కానీ ఉంటే రండమ్మా, ఈ కలెక్షన్ నా దగ్గర ఉందని చెప్తానండి. ఆఫర్ శారీస్ 90% సేల్ అయిపోతాయండి. ఒకవేళ ఇన్ కేసు ఉంటే ఉన్నాయి రండి అని చెప్తానండి. ఉప్పాడపట్లో ఫ్రెష్ శారీస్ కోసం కానీ వేరే ఫ్రెష్ ఏ కలెక్షన్ కోసం అన్నా నా దగ్గరికి డైరెక్ట్ గా రండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు ఫ్రెష్ శారీస్ మీకు బెస్ట్ రేట్ లో అయితే ఇస్తానండి. మనం మరొక ప్రాబ్లం చూసుకుంటే మీరు అవైలబిలిటీ అడుగుతారండి, నేను అవైలబుల్ అని చెప్తాను. మీతో పాటు ఇంకొక 20 మంది అడుగుతున్నారండి, వాళ్ళకి అవైలబుల్ చెప్తానండి. కానీ ఆ 20 మంది మీతో పాటు 21 మంది పేమెంట్ ఫస్ట్ ఎవరు చేశారో వాళ్ళకే అది కన్ఫర్మ్ అవుతుందండి ఆర్డర్. ఇది న్యాయమే కదండి, ఇది అన్యాయం కాదు కదండి. నేను అందరికీ అవైలబుల్ చెప్తానండి, మిస్టేక్ శారీస్ కాబట్టి. మీరు పక్కన పెట్టండి అంటారండి, దీనికంటే బెటర్ ఆప్షన్ మీరు నా శారీస్ లో చూసుకొని ఉండొచ్చు. చూసుకొని ఉన్నప్పుడు ఏం చేస్తారండి, ఇది పక్కన పెట్టేస్తారు. అప్పుడు నేను వాళ్ళకి నాట్ అవైలబుల్ చెప్పేస్తాను అప్పటికే. అప్పుడు ఏమవుతుందండి, ఆ శారీ సేల్ అవుతుందండి, నా దగ్గర ఉండిపోతుంది. కానీ నేను కస్టమర్ నా వేవర్స్ దగ్గర, మాస్టర్ వేవర్స్ దగ్గర నేను ఇవన్నీ కూడా క్యాష్ పెట్టి కొంటానండి. అన్ని కూడా పేమెంట్, హ్యాండ్ పేమెంట్ అప్పటికప్పుడు అలా ఇచ్చేసి నేను ఈ శారీస్ అయితే తెస్తానండి. వాళ్ళకే తీసుకున్న చీరలకు ఆ రేటు వెంటనే ఆనందంగా ఉండి టక్మని నేను అడిగిన రేటుకి ఇస్తానండి. దాంట్లో 100 రూపాయలు పెట్టుకొని మీకు హాఫ్ అమౌంట్కి ఈ చీరలు అయితే ఇస్తున్నానండి. అలా చేసినప్పుడు మీకు మిస్టేక్ ఇప్పుడు మీరు హోల్డ్ లో పెట్టమన్నప్పుడు మీకు ఎంతకంటే బెటర్ ఆప్షన్ తగిలితే అదే వీడియోలో అప్పుడు మీరు ఆల్టర్నేటివ్ ఛాన్స్ తీసుకొని ఇది పక్కన పెట్టేస్తారండి. దానికోసం నేను ఏ శారీ అయినా మీరు కన్ఫర్మ్ చేసుకుంటే ఫాస్ట్ గా పేమెంట్ చేయండి. మీరు సపోజ్ కరెక్ట్ గా 12:10 కల్లా మీరు బుక్ చేశారు, వెంటనే పేమెంట్ చేస్తే మీకు కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ మినిట్ లో వేరే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని వెంటనే పేమెంట్ చేస్తే వాళ్ళకి కన్ఫర్మ్ అవుతుందండి. నెక్స్ట్ ఎవరైతే కన్ఫర్మ్ చేశారో టైమింగ్స్ చూసుకుంటాను, మీరు ట్రాన్స్ఫర్ చేసిన టైమింగ్ చూసుకుంటానండి. ఫోన్ పేలో చేసినా గూగుల్ పేలో చేసినా మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన టైమింగ్ చూసుకుంటానండి. టైమింగ్ చూసుకొని సపోజ్ 12:10 మీరు ట్రాన్స్ఫర్ చేశారా, ఆఫ్టర్ ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ లో వేరే కస్టమర్ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి ఆ శారీ, మేడం పొరపాటు అయిపోయిందండి, మీకు అవైలబుల్ చెప్పాను, మీకంటా ఒక 2-3 మినిట్స్ ముందు వేరే వాళ్ళు పేమెంట్ చేశారండి, నేను ఇది వాళ్ళకి ఇవ్వాలండి, సారీ అండి, మీరు బెటర్ ఆప్షన్ అయినా తీసుకుంటారా లేదా మీ పేమెంట్ మీకు రిటర్న్ చేయమంటారా అంటారండి అని అడుగుతానండి నేను. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే అండి, వద్దండి నెక్స్ట్ ఆర్డర్ లో నెక్స్ట్ ఆఫర్ శారీస్ లో ఈ శారీస్ నేను తీసుకుంటానండి, ఆ అమౌంట్ మీ దగ్గర ఉంచండి అని చాలా మంది అంటారండి. ఇలాగా నాకు వద్దండి, నేను అది పెట్టుకోలేనండి. ఎందుకంటే మీ శారీస్ నేను వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఆఫర్ శారీస్ కోసం మీ అమౌంట్ నా దగ్గర వద్దండి, మీ అమౌంట్ మీకు రిటర్న్ చేసేస్తున్నానండి, కావాలంటే ఆ టైంకి మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తానండి అని చాలా మందికి చెప్పానండి. అందులో వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అలా పేమెంట్లు రిటర్న్ చేసిన ఎంతమంది ఉన్నారో కూడా చాలా మంది ఉంటారండి. వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఇది కరెక్టా కాదా అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి. అర్థం చేసుకొని ఆర్డర్ అయితే చేయండి. ఆఫర్ శారీస్ టైంలో కాల్స్ అయితే చేయొద్దండి అసలు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే అండి, నా దగ్గర ఆఫర్ శారీస్ ఎప్పుడు పెట్టినా పెట్టిన రోజే సేల్ అయిపోతాయండి. అండ్ స్మాల్ మిస్టేక్ శారీస్ వేవర్స్ దగ్గర తెచ్చిన రోజు ఒక 40 చీరలు తెచ్చానంటే 40 చీరలో ఒక 4 అవర్స్ లోనే సేల్ అయిపోతాయండి. నెక్స్ట్ డే వరకు ఉండవండి ఖచ్చితంగానే. ఉప్పాడు ఆఫర్ శారీస్ ఏవి కూడానే ఆ టైంలో మీరు అర్థం చేసుకోండి. పెట్టి 4 అవర్సే కదండి అయింది, అప్పుడే అయిపోయి అంటారు ఏంటండి. వీళ్ళ వీడియోస్ చేసేదంతా వ్యూస్ కోసమే, అంతేగాని చీరలు అమ్మడం కోసం కాదని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారండి. మీకు ఆ డౌట్ ఏమన్నా ఉంటే గనక మీరు అడిగిన చీర ఏ చీర అన్నా గానీ ఒక 40 చీరలు వీడియో పెట్టానంటే గనక 40 చీరలో ఈ చీర ఎవరు తీసుకున్నారండి, మీరు 4 అవర్స్ అయింది కదా అయిపోయింది అంటున్నారో అని మీకు డౌట్ ఉంటే నన్ను అడిగితే గనక విత్ ప్రూఫ్ ఫోన్ నెంబర్ అన్ని క్లియర్ గా మీకు ఇస్తానండి. నేను కస్టమర్ తీసుకున్న పేమెంట్ డీటెయిల్స్, నెక్స్ట్ వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్ కంప్లీట్ గా నేను ఇస్తానండి, మీ డౌట్ క్లియర్ చేయడం కోసం అండి. అంతేగాని నేను వ్యూస్ పెంచుకోవడం కోసం వీడియో చేస్తలేదండి, నా బిజినెస్ పెంచుకోవడం కోసం చేస్తానండి. సపోజ్ ఒక 40 చీరల వీడియో పెట్టానండి, ఆ 40 చీరలో మీకు హాఫ్ అమౌంట్ కి వస్తుందని ఫాస్ట్ గా బుక్ చేసుకుంటున్నారు. సేమ్ 4 అవర్స్ లోనే నాకు ఆ 40 శారీస్ అయిపోతున్నాయండి. నాకు మినిమం 4,000 నుంచి 5,000 పేమెంట్ నాకు 4 అవర్స్ లోనే నేను బిజినెస్ చేస్తున్నానండి. ఈ పరంగా బిజినెస్ చేస్తున్నాను తప్పితే వ్యూస్ పెంచుకోవడం కోసం కాదండి.
ఇది నా కస్టమర్ సపోర్ట్ తోటే నేను చేస్తున్నాను అండి. ఎటువంటి ప్రాబ్లమో ఇది నాకు వద్దు చెయ్యొద్దు అని మీరు ఎక్కువ కామెంట్లు చేస్తే కనుక నేను ఖచ్చితంగా మిస్టేక్ శారీస్ వీడియోస్ చేయనండి. ఫ్రెష్ శారీస్ వీడియోసే చేస్తాను. ఎంతో మంది ఫ్రెష్ శారీస్ వీడియో చేస్తున్నారండి, కానీ ఇంత ఆఫ్ అమౌంట్ కి ఎవరు ఇవ్వరు కదండి. అది ఒకటి గమనించండి. చిన్న మిస్టేక్ల వల్ల ఇచ్చే ఆఫర్ శారీస్ లో వేవర్స్ ని మీరు సపోర్ట్ చేస్తున్నారండి, తద్వారా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నన్ను సపోర్ట్ చేస్తే నా వేవర్స్ ని, నా మాస్టర్ వేవర్స్ ని అందరినీ సపోర్ట్ చేసినట్టే అండి. షాప్ లో ఏదో షాప్ లోకి వెళ్ళి చీర అమ్ముతాడండి, అది డ్యామేజ్ చీర అమ్మలేడు కదండి. మీకు డ్యామేజ్ చీర కూడా ఫ్రెష్ చీర అని చెప్పేసి షాపింగ్ మాల్స్ లో పెద్ద పెద్ద షాపుల్లో కూడా సేల్ చేస్తారండి. ఎందుకంటే ఎప్పుడెప్పటి నుంచో ఉంటాయి వాళ్ళ దగ్గర చీరలు. ఎప్పుడెప్పటి నుంచో ఉన్న మాస్టర్ వేవర్ దగ్గర చీరలో నేను ఇచ్చే మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ లో హాఫ్ అమౌంట్ గా నేను ఇస్తున్నానండి. గమనించండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా బిజినెస్ పెంచుకోవడం కోసం తప్పితే వ్యూస్ పెంచుకోవడం కోసం అయితే కాదండి. అండ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.